సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బేలలలో రైతులు రాస్తారోకో చేపట్టారు. వారికి బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోయా పంట కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిబంధన లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు దగ్గర నుంచి పంటను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పి రైతులకు భరోసా అని చెప్పి ఏది నీ భరోసా? కనీసం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి ఇక్కడ లేదు. చాలా ఘోరంగా ఉన్నది. నెల రోజులుగా ఇలా రైతులు పడుతున్న కష్టాలు కనీసం ఈ ప్రభుత్వానికి కనపడతలేవని చెప్పి ఈరోజు రోడ్డు మీద మేము ధర్నా చేస్తున్నాము. వెంటనే రైతుల దగ్గర సోయాబీన్ ప్రతి గింజ కొంటామని చెప్పి అసెంబ్లీలో చెప్పుడు కాదు, మైకుల ముందు మాట్లాడు కాదు. ఇవాళ బేలా మండల్ పరిస్థితి చూసిన తర్వాత మీరు వెంటనే ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన సోయాబీన్ కొనుగోలు చేయాలి. రైతుల కష్టాలు అధిక వర్షపాతంతో పాటు దానికి పంట కుప్పల మీద కూడా కోసే సమయంలో కుప్పల మీద వర్షం పడడం వల్ల నాణ్యత తగ్గిండొచ్చు. దానికి మీరు ఒక 50-100 రూపాయలు తగ్గించన్న కొనాలి. కానీ ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇది ప్రకృతి విపత్తుగా భావించి ఈ సోయాబీన్ ఇది మంచి నాణ్యత ఉన్న సోయాబీన్ ఇది సాకు చెప్పి కానిపోని నిబంధనలు ఎఫ్ఏక్యూ రూల్స్ అని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. రైతు పండించిన ప్రతి గింజను కొనాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రజాపాలన అని చెప్పి రైతులకు భరోసా అని చెప్పి ఏది నీ భరోసా? కనీసం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి ఇక్కడ లేదు. చాలా ఘోరంగా ఉన్నది. నెల రోజులుగా ఇలా రైతులు పడుతున్న కష్టాలు కనీసం ఈ ప్రభుత్వానికి కనపడతలేవని చెప్పి ఈరోజు రోడ్డు మీద మేము ధర్నా చేస్తున్నాము. వెంటనే రైతుల దగ్గర సోయాబీన్ ప్రతి గింజ కొంటామని చెప్పి అసెంబ్లీలో చెప్పుడు కాదు, మైకుల ముందు మాట్లాడు కాదు. ఇవాళ బేలా మండల్ పరిస్థితి చూసిన తర్వాత మీరు వెంటనే ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన సోయాబీన్ కొనుగోలు చేయాలి. రైతుల కష్టాలు అధిక